అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రపంచంలో ఉన్న బిగ్ కటౌట్స్లో ఒకరు. అలాంటి కటౌట్ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. ఇప్పుడు భారత్ మాత్రమే కాదు, మొత్తం వరల్డ్ అటెన్షన్ అంతా పుతిన్ ఇండియా టూర్ మీదే ఉంది. అమెరికా ప్రెసిడెంట్కి మాత్రం తీసిపోకుండా ఉంటుంది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వ్యవహారం. తినే తిండి దగ్గర నుంచి ఎక్కే కారు దాకా వేసే అడుగుల వరకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండేలా చూస్తుంది పుతిన్ టీం. అసలు రష్యా ప్రెసిడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అతని చుట్టూ ఎందుకింత సెక్యూరిటీ? అడుగడుగున అత్యంత పటిష్ట భద్రత, అనుక్షణం అధ్యక్షుడి చుట్టూ రక్షణ నిఘా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా రష్యా ప్రెసిడెంట్ లైఫ్ స్టైల్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఒకరు. అలాంటి కటౌట్ సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టడం దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశమైంది. 4 ఏళ్ల తరువాత పుతిన్ ఇండియాలో పర్యటించడం భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలకే కాక ప్రపంచ రాజకీయాలపైన ప్రభావం చూపే కీలక పరిణామం ఇది. అమెరికా అధ్యక్షుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండే పుతిన్ వ్యవహార శైలి, ఆయన జీవన విధానం, భద్రతా ఏర్పాట్లు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. ప్రెసిడెంట్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కీలక చర్చలు జరుపుతారు. పుతిన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యమిస్తారు. 2021 తరువాత భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఢిల్లీ రావటం ఇదే మొదటిసారి. పుతిన్ భారత్ లో ఉన్నంత వరకు ఆయన భద్రతను రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ చూసుకుంటుంది. ఇది రష్యాలోని అత్యంత రహస్యమైన పటిష్టమైన భద్రతా విభాగాల్లో ఒకటి. మాజీ కేజీబీ అధికారి అయిన పుతిన్ కు ప్రాణహాని తప్పేలా అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. పుతిన్ పర్యటించే ప్రదేశాలకు కొన్ని రోజుల ముందే ఎఫ్ఎస్ఓ అధికారులు చేరుకుని ప్రతి అణువు తనిఖీ చేస్తారు. కమ్యూనికేషన్ పరికరాలను, ల్యాండ్ లైన్స్, మొబైల్ సిగ్నల్స్ ని మానిటర్ చేస్తారు. ఇక పుతిన్ ని వ్యక్తిగతంగా అనుసరించే బాడీగార్డ్స్ కూడా ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారే. వీరు ఎప్పుడూ సూట్ లో కనిపిస్తారు, కానీ లోపల స్పెషల్ ఆర్మ్డ్ వెస్ట్స్ ధరించి అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, ఆయుధాలు కలిగి ఉంటారు. పుతిన్ కు బాడీగార్డ్లను కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం అనేక టెస్టులు పెడతారు. బాడీగార్డుల ఎత్తు 5.8 నుంచి 6.2 అడుగుల మధ్య ఉంటుంది. వారి బరువు 75 నుంచి 90 కిలోల మధ్య ఉండేలా చూసుకుంటారు. అంతేకాదు, విదేశీ భాషలు మాట్లాడగలగాలి. ప్రెసిడెంట్ బాడీగార్డ్ గా సెలెక్ట్ అయిన వారికి అత్యంత పక్కాగా ట్రైనింగ్ ఇస్తారు. 35 ఏళ్ల వయసులోనే వారు రిటైర్ అయిపోతారు. పుతిన్ కు ఎక్కువ దగ్గరగా వస్తే ఎంతటి ఉన్నత స్థాయి నేతలనైనా సరే వారు అడ్డుకుంటారు. పుతిన్ ఉపయోగించేవి కార్లు కావు, అవి కదిలే కోటల్లా ఉంటాయి. వాటిని శత్రు దుర్భేద్యమైన వాటిగా తయారు చేశారు. పుతిన్ విదేశీ పర్యటనల్లోనూ రష్యా దేశీయంగా తయారు చేసిన 6 సెనెట్ కార్లోనే ప్రయాణిస్తారు. ఇది గంటకు 249 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. పుతిన్ వాడే కార్ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. గ్రెనేడ్ దాడులు, కెమికల్ దాడులు, అగ్ని ప్రమాదాలను కూడా తట్టుకోగలదు. ఎమర్జెన్సీ టైంలో ఆక్సిజన్ ని కూడా సప్లై చేసే సదుపాయం ఉంది. మొత్తం 4 టైర్లు పంక్చర్ అయిన కార్ ప్రయాణించగలదు. ప్రెసిడెంట్ పుతిన్ కాన్వాయ్ లో ఎప్పుడూ ఒకే రకమైన అనేక కార్లుంటాయి. ఇందులో జామర్లు, అంబులెన్స్, కమ్యూనికేషన్ వాహనాలు, స్నైపర్లతో కూడిన వాహనాలుంటాయి. పుతిన్ ఏ దేశానికి వెళ్లినా ఆయన కార్, సెక్యూరిటీ పరికరాలను స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో తరలిస్తారు. ప్రెసిడెంట్ పుతిన్ ఎల్యూజన్ IL-96-300 PU ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తారు. దాన్ని ఫ్లయింగ్ ఫ్లోటాన్ గా పిలుస్తారు. ఇందులో జిమ్, బార్, మెడికల్ సెంటర్ లాంటి సదుపాయాలుంటాయి. ఈ విమానం 262 మందిని మోసుకెళ్లగలదు. ఆగకుండా 11,000 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు పుతిన్ వెంట ఎప్పుడూ ఓ బ్యాకప్ జెట్ కూడా ఉంటుంది.
పుతిన్ ఫుడ్ తినటానికి ముందు కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. ప్రెసిడెంట్ తీసుకునే ఆహారంలో విష పదార్థాలేవైనా కలిసాయో లేవో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట పర్సనల్ ల్యాబ్ రెడీగా ఉంటుంది. పుతిన్ తీసుకునే ప్రతి ఆహారాన్ని, పానీయాన్ని ముందుగా పాయిజన్ టెస్ట్ చేస్తారు. విదేశీ పర్యటనల్లో ఆ దేశాలకు సంబంధించిన హోటల్ స్టాఫ్ సేవలను కూడా ఆయన వాడుకోరు. ప్రెసిడెంట్ పుతిన్ కోసం రష్యా నుంచే షెఫ్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది వస్తారు. రష్యా నుంచి వచ్చే షెఫ్ తోనే ప్రత్యేకంగా వండిస్తారు, దాన్నే వడ్డిస్తారు. పుతిన్ బస చేసే స్థలాన్ని నెల రోజుల ముందే రష్యా భద్రతా సిబ్బంది అత్యాధునిక సాధనాలతో తనిఖీ చేస్తారు. పుతిన్ విదేశీ టూర్లలో ఉన్నప్పుడు ఆయన మలాన్ని కూడా రష్యా భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరిస్తారు. దాన్ని మళ్లీ భద్రంగా రష్యాకు తరలిస్తారు. ప్రెసిడెంట్ పుతిన్ ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు తెలుసుకోకుండా నివారించేందుకు ఇలా చేస్తారు. పుతిన్ బాత్రూమ్ కు వెళ్లినా సరే ఆయనకు రక్షణగా బాడీగార్డ్స్ ప్రతి క్షణం పక్కనే ఉంటారు. కేజీబీ ఏజెంట్ నుంచి రష్యా దేశాధినేతగా ఎదిగిన పుతిన్ లైఫ్ స్టైల్ మిగతా ప్రపంచాధినేతల కంటే భిన్నంగా ఉంటుంది. అతను కనిపించేంత సింపుల్ పర్సనాలిటీ ఏం కాదు. అతని వ్యక్తిత్వం అత్యంత గోప్యతతో, శక్తివంతమైన ప్రత్యేకతతో కూడి ఉంటుంది. పుతిన్ నడక, చేతులు, బాడీ లాంగ్వేజ్, కంటి చూపు, ఫిట్నెస్ ఇలా ప్రతీదీ భిన్నమే. అతని ఆస్తులు, రాజభవనాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తాయి. పుతిన్ గురించి ఒక్కో విషయం తెలిసే కొద్దీ ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది. పుతిన్ జీవితంలో రష్యా గూఢాచార సంస్థ కేజీబీ అనుభవం ఆయన వ్యవహార శైలిపై చెరగని ముద్ర వేసింది. ఆయనొక ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాబట్టే పుతిన్ చుట్టూ ఇంత సెక్యూరిటీ. కేవలం బాడీగార్డ్స్ మాత్రమే కాదు, ప్రెసిడెంట్ ప్రతి కదలిక, ప్రతి వ్యక్తి పట్ల అత్యంత ఖచ్చితమైన నిఘా ఉంటుంది. పుతిన్ ఇండియా టూర్ కి రావడంతో రష్యా ప్రెసిడెంట్ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. పుతిన్ అప్పుడప్పుడు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో తన బాడీ డబుల్స్ ని వినియోగిస్తుంటారు. ఆయన కనీసం 3 బాడీ డబుల్స్ ని వాడుతున్నారనే ప్రచారం ఉంది. అచ్చం పుతిన్ లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయించారనే టాకుంది. ఇక పుతిన్ తన ఫిట్నెస్ విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు. ఉదయాన్నే స్విమ్మింగ్ చేస్తారు. జూడో, ఐస్ హాకీ లాంటి గేమ్స్ వీలున్నప్పుడు ఆడుతుంటారు. పుతిన్ జూడోలో బ్లాక్ బెల్ట్ పొందారు. ఇది ఆయనకు శక్తివంతమైన మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. స్పోర్ట్స్ యాక్టివిటీస్, గుర్రపు స్వారీ, ఫిష్ హంటింగ్ లాంటివి చేస్తూ కనిపించడం ద్వారా ప్రజల్లో ఓ బలమైన ఫిట్ పర్సనాలిటీగా గుర్తింపు పొందారు. ప్రెసిడెంట్ పుతిన్ లైఫ్ స్టైల్ మిగతా వారి కంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నింటినీ మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని చేస్తారు. రష్యన్ ప్రజలకు తనలోని మానవీయ కోణాన్ని చూపించడానికి తరచుగా పెంపుడు జంతువులతో కనిపిస్తుంటారు. పుతిన్ సాధారణంగా ఖరీదైన టైలర్ మేడ్ సూట్లని ధరించడానికి ఇష్టపడతారు. ఆయన ధరించే దుస్తులు ప్రెసిడెంట్ కి అధికారిక, ప్రొఫెషనల్ ఇమేజ్ ను ప్రతిబింబిస్తాయి. ఫుడ్ విషయంలోనూ పుతిన్ ఎంతో కేరింగ్ గా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటారు. తరచుగా ఆర్గానిక్ పదార్థాలు, పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తారు. తేలిగ్గా జీర్ణమయ్యే సంప్రదాయ వంటకాలనే ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్ లో రష్యాలో పాపులర్ అయిన టోవరాగ్ ని తింటారు. దాంతో పాటు కౌజుపిట్ట గుడ్లు, తాజా పండ్లతో చేసే జ్యూస్ తీసుకుంటారు. ప్రోటీన్ కోసం చేపలను ఎక్కువగా తింటారని తెలుస్తోంది. స్టర్జియన్ చేప, గొర్రెపిల్ల మాంసం అంటే పుతిన్ కు చాలా ఇష్టమట. తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. వాటికి బదులుగా సలాడ్లను తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో ఎక్కువగా చేపలతో చేసే సూప్, మాంసాహారానికి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. పుతిన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన తీసుకునే ఆహారంలో విష పదార్థాలేవైనా కలిసాయా లేవా అని గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట ఓ పర్సనల్ ల్యాబ్ ఉంటుంది. ప్రెసిడెంట్ పుతిన్ ఆస్తులు ఇప్పటికీ ఓ మిస్టరీనే. అధికారికంగా పుతిన్ వార్షిక జీతం $140,000 అయినప్పటికీ ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరనే ప్రచారం ఉంది. ఆయనకు 800 చదరపు అడుగుల అపార్ట్మెంట్, 3 కార్లున్నాయని చెప్పుకుంటున్నప్పటికీ ఆయనకు విస్తారమైన లగ్జరీ హోల్డింగ్స్ ఉన్నాయనే ప్రచారం ఉంది. 73 ఏళ్ల రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సంపద $200 బిలియన్ మించి ఉండొచ్చనే అంచనాలున్నాయి. వీటిలో నల్ల సముద్రంలో 190
90,000 చదరపు అడుగుల కోట లాంటి ప్యాలెస్, 1.4 బిలియన్ డాలర్ల విలువైన 19 ఇతర రాజభవనాలున్నాయనే ప్రచారముంది. 168 ఎకరాల్లో విస్తరించి ఉన్న బ్లాక్ సీ ప్యాలెస్ లో అద్భుతమైన పెయింటింగ్స్, గ్రీక్ దేవతల విగ్రహాలతో కూడిన గోడలు, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ ప్యాలెస్ లో 40 మంది ఉద్యోగులుంటారు. దీన్ని మెయింటైన్ చేసేందుకే ఏడాదికి $2 మిలియన్ ఖర్చవుతుంది. ఈ విశాలమైన విలాసవంతమైన ప్యాలెస్ లో పోల్ డాన్స్ చేసే హుక్కా, బౌడోయిర్, క్యాసినో, ఆక్వా డిస్కో ఉన్నాయి. ఇది అండర్ గ్రౌండ్ లో 16 అంతస్తులుంటుందని చెప్తారు. దీన్ని జేమ్స్ బాండ్ సినిమాల్లోని విలన్ గుహలతో పోలుస్తారు. ఇది చాలా సురక్షితమైందిగా చెప్తుంటారు. పుతిన్ దగ్గర 22 బోగీల కోస్ట్ ట్రైన్ కూడా ఉందంటారు. ఇది కూడా అన్ని రకాల లగ్జరీ సదుపాయాలున్న రైలు. ఇందులో జిమ్, మసాజ్ పార్లర్, యాంటీ ఏజింగ్ మెషిన్లు, టర్కిష్ బాత్ స్టీమ్ రూమ్ ఉన్నాయి. లగ్జరీ బెడ్రూమ్లు, డైనింగ్ కార్లు, సినిమా థియేటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ బుల్లెట్ ప్రూఫ్. ఇందులో ప్రెసిడెంట్ ప్రాణాలను రక్షించే అనేక వైద్య పరికరాలతో అమర్చబడి ఉంటుంది. ఈ అద్భుతమైన రైలుని తయారు చేసేందుకు $74 మిలియన్ ఖర్చయినట్టు తెలుస్తోంది. దీన్ని మెయింటైన్ చేసేందుకు ఏటా దాదాపు $16 మిలియన్ అవసరమవుతుంది. పుతిన్ దగ్గర 58 విమానాలు, హెలికాప్టర్లున్నాయంటారు. $100 మిలియన్ విలువ చేసే భారీ యాచ్ తో పాటు 700 కార్లున్నాయనే ప్రచారముంది. ఇవి మాత్రమే కాదు, ది ఫ్లయింగ్ క్రెమ్లిన్ నిక్నేమ్ తో $716 మిలియన్ విలువ చేసే భారీ విమానం కూడా పుతిన్ కలిగి ఉన్నారని చెప్తారు. ఇవన్నీ అనధికారికమే. రష్యా ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం పుతిన్ కు స్వల్ప ఆదాయం, చిన్న అపార్ట్మెంట్, కొన్ని కార్లు మాత్రమే ఉన్నాయి. బయట జరిగే ప్రచారాల పరంగా చూస్తే పుతిన్ కు రష్యాలోని అతి పెద్ద కంపెనీల్లో రహస్య వాటాలు, భారీ విలాసవంతమైన భవనాలు, బ్లాక్ సీ ప్యాలెస్, యాచ్లు ఉన్నాయంటారు. కానీ పుతిన్ లైఫ్ స్టైల్ మాత్రం అపారమైన సంపదను సూచిస్తుంది.